బాబు గారిని, సహచార మంత్రివర్గ సభ్యులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారిని, మిత్రులు మాజీ మంత్రివర్యులు శాసన మండలి చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు మిత్రులు వేం నరేందర్ రెడ్డి గారిని, రాజ్యసభ సభ్యులు మిత్రులు అనిల్ కుమార్ యాదవ్ గారిని, అదేవిధంగా రంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకులు ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్రెడ్డి రంగారెడ్డి గారిని, అదేవిధంగా షేర్లింగంపల్లి శాసనసభ్యులు పెద్దలు అరికపూడి గాంధీ గారిని, మీరందరూ అభిమానించే ఈ ప్రాంత అభివృద్ధి కోసం సొంత నిధులు కూడా ఖర్చు పెట్టి గ్రామాలలో ఇక్కడున్న ప్రజలతో సమన్వయం చేస్తున్న మిత్రులు మాజీ శాసనసభ్యులు కిచ్చన్న గారు లక్ష్మారెడ్డి గారిని, తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి గారు, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి గారు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శశాంక్ గారు, అదేవిధంగా ఇతర అధికారులు, పిసిసిఎఫ్ చీఫ్ సువర్ణ గారు, ఎస్ఐబి ఐజీ సుమతి గారు, వేదిక మీద ఉన్న ఇతర ఉన్నతాధికారులు, ఇక్కడికి విచ్చేసిన పోలీసు అధికారులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన రాజకీయ మిత్రులందరికీ కూడా స్వాగతం. ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా ఫ్యూచర్ సిటీ ప్రాంతానికి సంబంధించిన ప్రజలకు అందరికీ కూడా నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ మహేశ్వరం డీసీపీ గారికి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ గారికి ఎప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పరిధిలో ఉన్న ప్రజాప్రతినిధులందరికీ మర్చిపోకుండా పాస్ ఇచ్చి వాళ్ళని లోపలికి వచ్చే విధంగా ఈ ప్రాంతంలో వాళ్ళు సర్పంచులు గాను, కౌన్సిలర్స్ గాను, కార్పొరేటర్లు గాను, లేదా ఇతర హోదాలలో ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అందరినీ ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వాములను చేసినప్పుడే ఈ ఫ్యూచర్ సిటీ మన భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైన నగరంగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ సమస్యలు ముఖ్యమంత్రి స్థాయిలో నేను, ఐటీ అండ్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా శ్రీధర్ బాబు గారు, ఇతర మంత్రులు అనుకుంటే పరిష్కారం అయ్యే సమస్యలు కాదు. ఈడ సమస్యలు పరిష్కారం కావాలంటే స్థానిక సంస్థలలో ఎన్నికైన సర్పంచులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ప్రభుత్వానికి సహకరించినప్పుడే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి మీరు విధిగా ఫ్యూచర్ సిటీ పరిధిలోకి వచ్చే అన్ని గ్రామాల సర్పంచుల వివరాలు తెప్పించుకొని ప్రభుత్వ అధికారిక కార్యక్రమం ఉన్నప్పుడు వాళ్ళందరికీ ఒక పాస్ పంపించండి. మీ కమిషనరేట్లోనే ఒక విభాగం పెట్టుకోండి. దాంతో ఏమవుతుందంటే మేము దారంబడి వస్తున్నప్పుడు ప్రజాప్రతినిధులు దారి పక్కన నిలబడి మమ్మల్ని లోపలికి రానివ్వడం లేదు అని చెప్పడం, మళ్ళీ మేము ఆగి వాళ్ళను లోపలికి పంపించండి అని చెప్పడం, ఇదంతా మనకెవరికి మంచిది కాదు. ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఏర్పడ్డ ప్రభుత్వం. కాబట్టి దయచేసి అధికారులు ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోవాల్సిందిగా నేను వారికి సూచన చేస్తున్నా. అదేవిధంగా రెండవది, ఇప్పుడు కొంతమంది గ్రామాలకు సంబంధించిన సర్పంచులు, ప్రజాప్రతినిధులు వచ్చి ఒక విజ్ఞప్తి చేసింది. మా గ్రామాలు కొన్ని ఫ్యూచర్ సిటీలో కలపకుండా పక్కన మిగిలిపోయినాయి, మా గ్రామాలను కూడా ఫ్యూచర్ సిటీలో కలపండి, తద్వారా మా గ్రామాలకు కూడా అభివృద్ధి విస్తరిస్తుంది, మేము కూడా ఫ్యూచర్ సిటీ అభివృద్ధిలో భాగస్వాములం అవుతామని చెప్పి కొంతమంది నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. కేఎల్ఆర్ గారికి, మల్రెడ్డి రంగారెడ్డి గారికి నా సూచన, ఆ గ్రామాలకు సంబంధించిన గ్రామ సభలు పెట్టి గ్రామ సభలలో తీర్మానం చేయించి
ఆ తీర్మానం కాపీలను కలెక్టర్ గారికి అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రులు శ్రీధర్ బాబు గారికి అందించండి. తప్పకుండా గ్రామాలను ఏ రకంగా ఫ్యూచర్ సిటీలా కలుపుకోవాలి, చట్టాన్ని సవరించాలి, వాళ్లకు కూడా ఈ అభివృద్ధి ఫలాలు అందే విధంగా ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను తప్పకుండా ప్రభుత్వం తీసుకుంటుంది. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగానే ఈ ప్రభుత్వం పనిచేయాలనుకుంటుంది. అభివృద్ధిలో ప్రజల్ని భాగస్వాములను చేసి ఈ ప్రాంతాన్ని అధునాతమైన అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దాలనేదే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. మీకు చరిత్ర గురించి ఆలోచన చేసినప్పుడు హైదరాబాదు నగరం కులీ కుతుబ్ షాయిలు మొదలుపెట్టి అదేవిధంగా గోల్కొండ యాదవ రాజుల నుంచి మొదలు పెడితే నిజాం సర్కార్, ఆ తర్వాత బ్రిటిషర్స్తో కలిసి నిజాం నిర్మించిన సికింద్రాబాద్, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు కలిసి నిర్మించిన మన సైబరాబాద్, ఈరోజు 4వ నగరంగా మనం భారత్ ఫ్యూచర్ సిటీని తీర్చిదిద్దాలనుకుంటున్నాము. ప్రపంచంలోనే ఒక అద్భుతమైన నగరాన్ని ఏ దేశాలైతే మనం చూసి వచ్చినామో, ఏ దేశాలనైతే మనం ఆదర్శంగా తీసుకుంటున్నామో, సౌత్ కొరియా, జపాన్, జర్మనీ లాంటి అభివృద్ధి చెందిన దేశాలు, సింగపూర్ లాంటి నగరాలను ఈరోజు మనం చూసి నేర్చుకుంటున్నాం. ఆ నగరాలను మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. న్యూయార్క్ లాంటి నగరాలను ఈరోజు మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఏ నగరాలనైతే మనం ఆదర్శంగా తీసుకుంటున్నామో ఆ నగరాలతోని పోటీ పడే విధంగా మరొక సింగపూర్, మరొక న్యూయార్క్, టోక్యో నగరాల్లో ఈరోజు ఇక్కడ ఈ మహేశ్వరం, ఇబ్రహీంపట్నం ప్రాంతంలో భారత్ ఫ్యూచర్ సిటీ పేరు మీద భవిష్యత్ తరాలకు అందించాలని ఆలోచన. ఎవరైతే మనకు ఆదర్శమో వాళ్ళతోనే పోటీ పడాలనేది మన ప్రభుత్వం యొక్క విధానము. వాళ్ళతో పోటీ పడే విధంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. అందుకే ఈనాడు ఒకటొకటిగా రోడ్లకు సంబంధించి కావచ్చు, ఫ్యూచర్ సిటీ కార్యాలయం కావచ్చు, స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు, ఈరోజు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ కావచ్చు, ఈరోజు ఈ ప్రాంతాన్ని భవిష్యత్తులో ఒక అభివృద్ధి చెందిన నగరంగా తీర్చిదిద్దాలి అని అంటే నిరుద్యోగ యువకులకు శిక్షణ, సాంకేతిక శిక్షణను అందించాలి, స్కిల్ డెవలప్ చేయాలి. ఈ స్కిల్ ద్వారా నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించాలి అని ఆ స్కిల్స్ యూనివర్సిటీని ఈరోజు 60 ఎకరాలలో మనం ఇక్కడ కట్టుకుంటున్నాం. మనము ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల నుంచి వచ్చే పెట్టుబడుల ఒప్పందాలు ఎక్కడో హైదరాబాద్లోనో సైబరాబాద్లోనో కూర్చొని ఒప్పందాలు చేస్తున్నాం. అలా కాకుండా ఆ ఫ్యూచర్ సిటీ ఒప్పందాలు, ఫ్యూచర్ సిటీ కార్యాలయం ఇక్కడనే ఒప్పందాలు చేయాలి, వాళ్ళని ఇక్కడికి రప్పించాలని ఈరోజు ఫ్యూచర్ సిటీ కార్యాలయాన్ని మనం నిర్మించుకున్నాం. తొందరలోనే అధికారులు ఆ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూడా మే నెలలో జూన్ 2 లోపలనే అది ప్రారంభించుకునే కార్యక్రమాన్ని మన అధికారులు వేగంగా పూర్తి చేస్తున్నారు. అదేవిధంగా మొన్న జరిగిన గ్లోబల్ సమ్మిట్ మీరందరూ చూసి ప్రపంచ దేశాల నుంచి దిగ్గజ సంస్థల్ని ఇక్కడికి రప్పించడమే కాకుండా 3 రోజులు అద్భుతంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహించడం ద్వారా పెట్టుబడులకు నమ్మకం, విశ్వాసంతో పాటు ఈ ప్రాంతం అనుకూలమైన ప్రాంతము, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు కూతవేటి దూరంలోనే ఈ భారత్ ఫ్యూచర్ సిటీ ఉన్నదని, ఎక్కడో అభివృద్ధి జరిగిన దగ్గర సమ్మిట్లు పెట్టుకోకుండా ఎక్కడైతే మనం అభివృద్ధి చేపట్టాలనుకుంటున్నామో, ఎక్కడైతే అభివృద్ధిని ప్రపంచానికి చూపించాలనుకుంటున్నామో అక్కడనే మన గ్లోబల్ సమ్మిట్ నిర్వహించినాం. మన అధికారులు నిరంతరం శ్రమించి అద్భుతంగా గ్లోబల్ సమ్మిట్ను నిర్వహించారు. ఈరోజు ప్రపంచానికి మన పట్ల విశ్వాసం, నమ్మకం కలిగింది. రాష్ట్రానికి పెట్టుబడులు రాబోతున్నాయి. ఆ పెట్టుబడులు ఈ ప్రాంతంలోనే మీకు అందుబాటులో ఉండబోతున్నాయని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేయదలుచుకున్నాను. మిత్రులారా, సైబరాబాద్ హైటెక్ సిటీ, ఔటర్ రింగ్ రోడ్, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇవన్నీ మీ కళ్ళ ముందు ఒకప్పుడు చర్చ జరిగినప్పుడు 2000 సంవత్సరం నుంచి 2010 సంవత్సరం లోపల ఇవన్నీ కూడా ఒక ఊహా చిత్రంగా మొదలైనవి. ఆ రోజు అవి చూపించిన నాయకులను అవహేళన చేసినారు. ఇట్లాంటి 7 అంతస్తుల మేడలు గాల్లో కడుతున్నారు, ఇది సాధ్యమైతాయా అని ఆనాడు మాట్లాడారు. పెద్దలు తిగల కృష్ణారెడ్డి గారు ఇక్కడనే ఉన్నారు. ఆ రోజు
హైదరాబాద్ నగర మేయర్గా ఈ ప్రణాళికలు రచించినప్పుడు వారు ఈ నగరానికి మేయర్. ఆ రోజు ఇవన్నీ చూపించినప్పుడు, ఇవన్నీ చర్చ జరిగినప్పుడు ఆనాటి ప్రజాప్రతినిధులను అవహేళన చేసిండ్రు, ఇది సాధ్యమయమైన విషయమేనా అని. కానీ ఈరోజు నిజమైంది. ఈ దేశంలోనే 160 కిలోమీటర్ల 500 ఫీట్లు ఉండే ఔటర్ రింగ్ రోడ్డు ఏ నగరానికి లేదు. అది ఢిల్లీ దేశ రాజధాని కావచ్చు, ఫైనాన్షియల్ క్యాపిటల్ ముంబై కావచ్చు, ఐటీ క్యాపిటల్ బెంగళూరు కావచ్చు, చెన్నై ఇండస్ట్రియల్ క్యాపిటల్ చెన్నై కావచ్చు, ఎవరికి ఇంత అద్భుతమైన ఆస్తి లేదు. ఈరోజు దేశంలోనే ఒక అద్భుతమైన ఔటర్ రింగ్ రోడ్ మన దగ్గర ఉంది. మన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ ప్రపంచంతోనే ఈరోజు పోటీ పడుతుంది. మన దగ్గర ఉన్న ఐటీ కంపెనీలు, మన దగ్గర ఉన్న ఫార్మా కంపెనీలు, మన ప్రపంచం సంక్షోభంలో మునిగినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు 4 కోవిడ్ వ్యాక్సిన్స్ను ప్రపంచం ఉత్పత్తి చేస్తే అందులో 3 కోవిడ్ వ్యాక్సిన్స్ హైదరాబాద్ నుంచి, జినోమ్ వ్యాలీ నుంచి తెలంగాణ రాష్ట్రం ప్రపంచానికి అందించింది, మన రాష్ట్రానికి కాదు. ఐటీ ఎగుమతులు, ఈరోజు డిఫెన్స్ ఎగుమతులు 100% అభివృద్ధి చెందింది. పోయిన సంవత్సరం 3,500, 3,600 కోట్ల ఎగుమతులు చేస్తే ఈ సంవత్సరము 7,500 కోట్ల రూపాయలు ఎగుమతులు ఈరోజు డిఫెన్స్లో మనం పెట్టినాం. మనం రాఫేల్ అని యుద్ధ విమానాన్ని విన్నాం. ఆ రాఫేల్ని సర్వీస్ సెంటర్ ఎంఆర్ఓ ఈరోజు జిఎంఆర్ ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్టులో, ఫ్రాన్స్లో ఒకటి ఉంటే రెండోది మన దేశంలో మన నగరంలో మీ ఊర్లోనే ఈరోజు సాఫ్రాన్ ఎంఆర్ఓ ఈరోజు ఇక్కడ ప్రారంభించుకున్నాం. సాఫ్రాన్ ఎంఆర్ఓలో యుద్ధ విమానాలను ఈరోజు సర్వీస్ చేసే సెంటర్స్గా, వాటిలో వచ్చే సమస్యలు పరిష్కరించే సెంటర్గా రాణించింది. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఈ సక్సెస్ స్టోరీస్, ఆనాడు భూసేకరణకు ప్రయత్నం చేసినప్పుడు, స్థానిక సమస్యలు వచ్చినప్పుడు ఆనాటి మంత్రివర్యులు దేవేందర్ గౌడ్ గారు కూర్చొని గ్రామాలలో సర్ది కట్టుకొని పోయి కూర్చొని గ్రామాలలో ఉన్న పెద్ద మనుషులను పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి, మన రంగారెడ్డి జిల్లాలో తాగనీకి నీళ్లు లేవు, పిల్లని ఇచ్చేటోడు లేడు, మన దిక్కు మళ్ళీ చూసేటోడు లేడు, ఈ అభివృద్ధి వస్తేనే మన జిల్లా బాగుపడుతుందని ఆ రోజు నిరంతరం దేవేందర్ గౌడ్ గారు కృషి చేయబట్టి ఈ ప్రాంతానికి ఇంత అభివృద్ధి వచ్చింది. నేను ఎందుకు వారిని ఈరోజు గుర్తు చేస్తున్నా అంటే, ఈనాడు ఈ ఫ్యూచర్ సిటీలో కూడా కొంతమంది రైతులకు బాధనో, లేకపోతే నష్టపరిహారం రాలేదనో, లేకపోతే కష్టమో, కొంత నిష్ఠూర్కమో ఉన్నది. ఈ వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు బాధ్యత తీసుకొని ఈ పనులను చేస్తే చరిత్రలో మీరు మిగిలిపోతారు. వాళ్ళని ఆదుకుందాం, వాళ్ళకి నష్టం చేయాలనేది ఈ ప్రభుత్వానికి ఎక్కడ ఆలోచన లేదు. వాళ్ళకి సరైన సముచితమైన విధంగా వాళ్ళని ఏ విధంగా ఆదుకోవాలనో ప్రభుత్వం ఆదుకుంటుంది. మిత్రులు శ్రీధర్ బాబు గారు మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు. అధికారులకు, ప్రజాప్రతినిధులకు నా సూచన, వాళ్ళందరినీ కూడా ఒప్పించి లీగల్ లిటిగేషన్స్ లేకుండా, నేను కూడా రైతులకి, ప్రాంత ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, చట్టపరంగా నోటిఫికేషన్లు ఇవ్వడం, లీగల్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు కాకపోతే రేపైనా మన భూమి